ఓం శ్రీ పరమాత్మనేన్మహ. శ్రీ పరబ్రహ్మిణేన్మహ. శ్రీమద్ భగవద్గీత 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగము. ఈరోజు మనము ఈ అధ్యాయానికి ఆఖరి శ్లోకమైన 55వ శ్లోకం గురించి తెలుసుకుంటున్నాము. మత్కర్మ కృన్మత్ పరమో మద్భక్త సంగవర్జితః నిర్వైర సర్వభూతేషు యస్య మామేతి పాండవ. అర్జున, కర్తవ్య కర్మలను అన్నింటినీ నాకే అర్పించువాడును, మత్పరాయణుడును, నా యందు భక్తి శ్రద్ధలు కలవాడును, ప్రాపంచిక విషయముల యందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి యందు నా ఏమాత్రము వైరభావము లేనివాడును అయినా అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందగలడు. భగవంతుని ఎవరు పొందగలరో ఇక్కడ చక్కగా వివరించబడింది. 5 సద్గుణములను చెప్పి వారిని ఎవరు కలిగి ఉంటారో అతడు తప్పకుండా భగవంతుని సాయుధ్యాన్ని పొందగలడని శ్రీ భగవానుడు పేర్కొన్నారు. యహాన్ని చెప్పటం వల్ల ఎవరైనా సరే ఇట్టి మహోన్నత గుణాలను అవలంబించి ఉంటే మోక్షభాగుడు కాగలడని ఇక్కడ మనకి స్పష్టం చేయబడింది. ఇక్కడ జాతి మత కుల విచక్షణ ఏమీ లేదు. యోగ్యతే దీనికి ప్రధానము. ఔషధమును ఎవరు త్రాగినా కూడా రోగము నయమవుతుంది. ప్రమిద, తైలము, ఒత్తి, నిప్పు పెట్టె తెచ్చుకొని ఉంటే చాలు, దీపం ఎవరైనా వెలిగించుకోవచ్చు. గీత యందు ఇలాంటి విశాల భావాలే ఎక్కువ చోట్ల వ్యక్తీకరించబడుతున్నాయి. గీత యొక్క ఔన్నత్యమునికి ఇట్టి సార్వజనిక భావాలే కారణాలుగా ఉంటున్నాయి. మత్కర్మ కృత్ అంటే దైవ సంబంధమైన పూజ, ధ్యానము, జపాదులు చేసేవాడు, లేకపోతే ఏ కార్యము చేసినా కూడా భగవంతునికి అర్పితము చేసేవాడు, అంటే పాపకార్యాలను చేయకుండా సత్కర్మలని ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించేవాడు అని అర్థం. అట్టివాడు క్రమముగా చిత్తశుద్ధిని పొంది భగవంతుని కృపకు పాత్రుడై ఆత్మవిజ్ఞానమును పొంది మోక్షాన్ని పొందుతాడు. జీవితంలో మనుషులు తన దైనందిక కార్యక్రమాలను ఎన్నింటినో ఆచరిస్తున్నారు. కానీ వాటన్నింటినీ భగవంతుని అర్పణ బుద్ధితో చేస్తే అవి దైవ పూజగా మారిపోతాయి. అప్పుడు అవి సామాన్య కారణాలుగా ఉండకుండా మోక్షహేతువులుగా అవి మారిపోతాయి. కాబట్టే భగవంతుని పొందగలిగే వారిలో మత్కర్మ కృత్ అంటే నా కొరకే కర్మలు చేయవాడు, లేక నా సంబంధమైన కర్మలే చేయవాడు అనేది ఇక్కడ చేర్చారు. తర్వాతది మత్పరమః అంటే భగవంతుని పరమ ప్రాప్యముగా, పరమ లక్ష్యముగా తలుచుకొని భగవత్ తత్పరుడై ఉండేవాడు. సామాన్యంగా జనులందరూ ఎక్కువ ప్రాపంచిక విషయాల మీదే పరమగమ్యంగా వాటిని భావించి వాటి కోసమే అహోరాత్రులు కృషి చేస్తూ ఉంటారు. కానీ దృశ్య పదార్థములన్నీ కూడా అసద్వస్తువులు, సత్య వస్తువులు కావు. అవి నశించిపోయేవి. కాబట్టి అవి బంధ విముక్తిని కలిగింపచాలవు, బంధాల నుండి విముక్తి చెయ్యలేవు. పరమాత్మ ఒక్కడే ఈ ప్రపంచమందలి సద్వస్తువు, అంటే సత్యమైన వస్తువు. కాబట్టి ఆయననే, ఆ భగవానునే తన లక్ష్యముగా, గమ్యముగా జీవుడు తలుచుకొని దాని లక్ష్య ప్రాప్తి కోసము ప్రయత్నించాలి. అలాంటి వాడు భగవంతుని తప్పక పొందగలడు అని మనకి చెప్తున్నారు. తర్వాతది మద్భక్త అంటే పరమానందప్రదుడైన భగవంతుని అందే విపరీతమైన భక్తి కలిగి ఉండాలి. అత్సే భక్తి అంటే నిరంతరము ఉండే భక్తి కలిగి ఉండాలి. అలాంటి ఉండాలి, కానీ తదితర పదార్థముల యందు అలాంటి ఆసక్తి ఉండకూడదు. జనన మరణముల నుండి తప్పించలేని పదార్థముల యందు భక్తి ఉంటే ఏమీ ప్రయోజనం ఉండదు. భగవంతుని భక్తి చేత అచిరకాలంలోనే జీవుడు పరమాత్మ పదాన్ని పొందగలడని ఇక్కడ సత్యం ఇక్కడ చెప్పబడుతున్నది. తర్వాత సంఘవర్జిత అంటే సంఘము అంటే ఆసక్తి. దేహాది దృశ్య పదార్థముల యందు మమత్వాన్ని వదిలిపెట్టేయాలి, అసంగత్వాన్ని అభ్యసించాలి. అంటే ఈ దృశ్య పదార్థముల యందు మమత్వం లేకుండా, ఆసక్తి లేకుండా ఉండటం అభ్యాసం, సాధన చెయ్యాలి. అసంగమును పదునైన కత్తితోటి సంసార వృక్షమును సమూలముగా ఛేదించేయాలని భగవానుడు గీతలోని 15వ అధ్యాయంలో మనకి సెలవిస్తున్నాడు, అంటే చెప్తున్నారు. తామరాకైతే నీటిని ఎలా అంటుకోకుండా ఉంటాయో ఆ విధంగానే దృశ్య పదార్థముల యందు మెలుగుతున్నా కూడా సాధనా బలము చేత, అంటే ఎక్కువగా భగవంతుని యందు సాధన చేయటం చేత వాటితో అంటుకోకుండా అసంగుడై మెలుగుతాడు. అలా మెలిగేవాడు సంగరాహిత్యం వలన ముక్తిని పొందగలడని ఇక్కడ చెప్పబడుతున్నది. నిర్వైర సర్వభూతేషు. ఇక 5వది సమస్త ప్రాణికోట్ల ఎడల ప్రేమ, దయ, ద్వేషరాహిత్యము ఉండాలి. సర్వభూతేషు అని చెప్పినందువల్ల ఏ 1-2 ప్రాణుల ఎడల దయ కలిగి ఉండటం కాదని, సమస్త భూతకోట్ల ఎడల
దయ కరుణ కలిగి ఉండాలని మనకి ఇక్కడ తెలిసిపోతున్నది. సమస్త ప్రాణులు కూడా భగవంతుని రూపాలు, వారు నారాయణ స్వరూపులు. కాబట్టి ఏ ప్రాణికైనా అపకారం చేస్తే అది దేవునికి అపకారం చేసినట్లే అవుతుంది. కాబట్టి ఎవరి మీద ద్వేషం లేకుండా, వైరం లేకుండా ఉండేట్టు చక్కగా వాటిని సాధన చేయాలి. ఈ సత్యాన్ని అద్వేష్ట సర్వభూతానాం మొదలైన వాక్యాల ద్వారా గీతలో ఎక్కువ చోట్ల భగవానుడు చెప్పారు. ఒక పక్క ఉపనిషత్ వాక్యములను వల్లిస్తూ దేవుని పూజాదులు సలుపుతూ కూడా వేరో పక్క ప్రాణికోట్లను దూషిస్తూ, ద్వేషిస్తూ, హింసిస్తూ ఉంటే ఆ పూజల వలన ఏమీ ప్రయోజనం లేదు. అది ఆచరణ వేదాంతం కాదు. మందు తినేవాడు పథ్యం కూడా ఆచరించాలి. పైన చెప్పిన 4 సుగుణాలు మత్కర్మకృత్ మొదలైనవి మందుల్లాంటివి. ఈ 5వ సుగుణమగు సర్వభూతదయ పథ్యం లాంటిది. కాబట్టి వాటితో పాటు దీన్ని కూడా తప్పక అవలంబించాల్సి వస్తుంది. ఈ 4 సుగుణములతోటి ప్రతి ఒక్కటి కూడా ఈ 5వ సుగుణంతో చేరి ఉంటుంది. ప్రకారముగా భగవంతుని యందు భక్తి సర్వభూతదయ కలవాడు తప్పక భగవానుని చేరగలడని మామేతి అని శ్లోకమందు అసందిగ్ధంగా చెప్పివేశారు, అంటే స్పష్టంగా చెప్పేశారు. గీత యందు ఈ శ్లోకము చాలా ముఖ్యమైనది. శ్రీ శంకరాచార్యుల వారు కూడా గీత మొత్తం మీద ఈ శ్లోకము సర్వోత్కృష్టమైనదని, సారభూతమైనదని చెప్తున్నాడు. ఎందుకంటే దీని యందు ఎన్నో యోగాలు సంక్షేపంగా బోధించబడ్డాయి. ఇంకా అన్ని యోగములకు ఆవశ్యకమైన సర్వభూతదయ కూడా ఈ శ్లోకంలో మనకి చెప్పబడింది. అంటే నా కర్మలు చేయుము అంటే మత్కర్మకృతి, ఇది కర్మయోగానికి సంబంధించింది. నా యందు తత్పరుడవై ఉండుము అంటే మత్పరమః, ఇది ధ్యాన యోగానికి సంబంధించింది. నా ఎడల భక్తి కలిగి ఉండుము అంటే మద్భక్త, ఇది భక్తి యోగంలో ఉంటుంది. దృశ్య పదార్థముల ఎడల సంగము లేకుండా ఉండుము అంటే సంగవర్జిత, ఇది జ్ఞానయోగము. సమస్త ప్రాణుల ఎడల దయగలిగి ఉండుము అంటే నిర్వైర్వ సర్వభూతేషు, ఎవరి మీద వైరం లేకుండా భూతదయ కలిగి ఉండాలి, ఇది పథ్యం లాంటిది. కాబట్టి ఈ 4 కార్యాలు ఆచరిస్తూ దాంతోపాటు కూడా 5వదైన సర్వ ప్రాణులయందు దయ తప్పనిసరిగా ఉన్నప్పుడే భగవంతుని యొక్క ప్రాప్తి కలుగుతుందని భగవాన్ ఈ శ్లోకంలో మనకి చెప్తున్నారు. కాబట్టి సాధకులు ఈ శ్లోకం యొక్క తాత్పర్యాన్ని పదే పదే చింతిస్తూ భక్త్యాది సుగుణములను కలిగి పరమాత్మ సాయుధ్యాన్ని ఈ జన్మయందే పొందడానికి ప్రయత్నించాలి అని మనకి ఈ శ్లోకం ద్వారా తెలుస్తున్నది. భగవంతుని ఎవరు పొందగలడు అంటే దైవ కార్యములు ఆచరించేవాడు, దైవమునే పరమప్రాప్యునిగా నెంచేవాడు, దైవ తత్పరుడై ఉండేవాడు, దైవభక్తుడు, సంగరహితుడు, సర్వభూత దయ కలవాడు, ఇట్టివాడు భగవంతుని పొందగలడు అని చెప్తున్నారు. దీన్ని బట్టి భగవంతుని ప్రాప్తికి ఉపాయాలు ఏంటి అని మనకి తెలుస్తున్నది అంటే దైవ కార్యములను ఆచరించుట, దైవమునే పరమప్రాప్యునిగా నమ్ముట, దైవ తత్పరుడై ఉండుట, దైవభక్తి కలిగి ఉండుట, సంగరాహిత్యమును అవలంబించుట, సర్వ ప్రాణులయందు దయ కలిగి ఉండుట, వైరము లేకుండా ఉండుట మొదలైనవన్నీ భగవంతుని ప్రాప్తించటానికి, భగవంతుని చేరడానికి ఉపాయాలు అని ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు. ఇంతటితో భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప సందర్శన యోగము సమాప్తమైనది. ఓం తత్ సత్. ఇది శ్రీమద్ భగవద్గీతాసుపనిషత్ బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణ అర్జున సంవాదే విశ్వరూప దర్శన యోగో నామ ఏకాదశోऽధ్యాయః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.